హాయ్ హలో అండి. నేను విన్నాను. ఈ రోజైతే మీకు బ్యూటిఫుల్ లత్కన్స్ చూపిస్తాను. ఇది ఎలా అంటే మీకు చూడడానికి ఒక బెల్, ఒక గంట ఉంటది కదా బెల్, ఆ బెల్ టైప్ లత్కన్స్ లా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అసలు ఇది ఎలా వస్తుందా, మనం మామూలుగా వేసి మొగ్గ వేస్తాం అలాంటిది కాకుండా ఇలా ట్రయాంగిల్ కి ఇలా వస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇలా ట్రై చేసాను. బాగుంది అనమాట. శారీలో చాలా సన్న బోర్డర్ ఉంది, పెద్ద బోర్డర్ ఏమో హ్యాండ్ కి ఇస్తారు. సన్న బోర్డర్ ఉంటే దాన్ని ఎలా లత్కన్స్ లో వేయాలా అని ట్రై చేశాను అనమాట. ఇలా కొత్తగా ఈ ట్రయాంగిల్ షేప్ లో అంటే దీన్ని ఉల్టా తిప్పేసేసి ట్రయాంగిల్ షేప్ లో అయితే పెట్టుకున్నాను. చూడండి, ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పట్టు క్లాత్ ఉంది కదండి, పట్టు క్లాత్ వచ్చేసరికి అది కూడా దీనికన్నా పెద్ద సైజ్ తీసుకోవాలన్నమాట. ఇవి ఒక్కదానికి వచ్చేసరికి 2 క్లాత్స్ కావాలి. నేను ఆల్రెడీ ఒకటి కుట్టేసిన తర్వాత చాలా బాగుంది కదా, ఎందుకు వీడియో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి వీడియో పెడదామని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట. అప్పటికి కుదరలేదు, ఏదో స్టాండ్ బై అక్కడ పెట్టేసి పెట్టాను. అవి ఇలా ట్రయాంగిల్ షేప్ లో కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ట్రయాంగిల్ పైన కోణం ఉంటది కదా, ఆ కోణానికి ఈ 2 కోణాలు పెద్ద పెద్దవి అక్కడ పెట్టాలి. అప్పుడు సైడ్ స్టిచ్ పడుతుంది, బాగుండేది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ రెండింటిని పెట్టాలి. ఒక పెద్ద దానికి 2 చిన్న ట్రయాంగిల్స్ అన్నమాట. అది చూడండి ఎలా పెట్టేస్తున్నాను. తర్వాత దానికి ఒక జాయింట్ అనమాట, ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది, ఇది కొంచెం స్టిఫ్ క్లాత్ కదా, బోర్డర్ జారిపోతుంది అని చెప్పి చిన్న జాయింట్ అయితే వేసేసుకోండి. అంటే కదలకుండా వేసుకోండి, అంతేకాని దాన్ని అక్కడ ఏం స్టిచ్చింగ్ అయ్యి కాదు, కదలకుండా దానికి జాయింట్ చేయడం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే మిడిల్ లో మనం ఆల్రెడీ థ్రెడ్ ఉంటుంది కదా, మీరు రెడీమేడ్ అవనివ్వండి లేదంటే క్లాత్ తోనే చేసింది, నేనైతే క్లాత్ తో చేసిన థ్రెడ్ వేసానండి, వాళ్ళు అడిగారని చెప్పి. ఈ కరెక్ట్ గా మిడిల్ కి పెట్టేసి ఇప్పుడు మనం పెట్టాం కదా ట్రయాంగిల్స్, దానికి కాకుండా ఎక్స్ట్రా క్లాత్ బ్యాక్ సైడ్ కి ఇటువైపు అటువైపు తిట్టు ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది, మరి అంత కనిపిస్తుందో లేదో మీకు అర్థం అవుతుంది. ఆల్రెడీ లక్కన్స్ వేసేవాళ్ళు అయితే కనుక మీకు అర్థం అవుతుంది. జస్ట్ రఫ్ లాగి లాస్ట్ ఎడ్జ్ రఫ్ లాగడం అండి. ఇది ఎలా అంటే చిన్న సైజు బెల్లు లాగా చాలా బాగా వచ్చింది. ఇలాగే ఎందుకు వేయాలి అని చెప్పి ఇలా ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. మీకు ఇంత వీడియో చూసారు అంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇంత బ్యూటిఫుల్ లెక్కన్స్, చాలా చాలా బాగున్నాయండి. సార్ మీరు ట్రై చేసేయండి మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.